అందరికీ నమస్కారం. వెల్కమ్ టు గీత థాట్స్. పార్ట్ 1లో మనం శ్రీరామ్ చేసిన పనికి రవి ఏడుస్తుంటాడు. దానికి కారణాన్ని అడుగుతాడు శ్రీరామ్. రవి ఏడుస్తూ, "ఈ మొక్కను చూస్తుంటే నాకు నా తల్లిదండ్రులు గుర్తొస్తున్నారు. ఈ మొక్కలాగే నా తల్లిదండ్రులు కూడా ఎంతో కష్టపడి వాళ్ళ ఒంట్లో శక్తి ఉన్నంత వరకు మాకు పెంచారు. తిండి పెట్టారు. అవసరాలు తీర్చారు. విద్యనిచ్చారు. నన్నింత వాడిని చేశారు. ఈ మొక్క పువ్వులు పూసినప్పుడల్లా అందరం వాడుకున్నాం. ఎప్పుడైతే అది పువ్వులు పూయడం మానేసిందో ఎవరం పట్టించుకోలేదు. నువ్వు ఈ మొక్కను సంరక్షిస్తుంటే నాకు నా తల్లిదండ్రులు గుర్తొచ్చారు. నేను చేసింది చాలా తప్పు. వాళ్ళని నేను ఈ మొక్కలాగా సంరక్షించుకోలేకపోయాను. వాళ్ళ వయసు మళ్ళీ కష్టపడలేని స్థితిలో నేను వాళ్ళ ఇంటి నుంచి పంపించేశాను. నా భార్య చెప్పిందని నా తల్లిదండ్రులను బయటికి పంపించేశాను. వాళ్ళు ఎంత బతిమలాడినా నేను వినలేదు. ఇప్పుడెక్కడున్నారో తెలీదు. నన్నెంత కష్టపడి పెంచారో, వాళ్ళు నా కోసం ఎంత కోల్పోయారో, నన్ను కని పెంచినందుకు వాళ్ళు కడుపు నిండని అన్నం పెట్టలేకపోయిందే కాకుండా, నిలువ నీడ కూడా ఇవ్వలేకపోయాను. వాళ్ళని జాగ్రత్తగా చూసుకొని ఉండుంటే ఈరోజు నా పిల్లలకొక తోడయ్యేవాళ్ళు. ఇలా రవి ఏడుస్తూ ఉంటే శ్రీరామ్ రవిని ఓదారుస్తాడు. "ఏడవకు రవి. ఇప్పుడైనా నీకర్థమైందా? మన తల్లిదండ్రులను ఈ మొక్కలాగే జాగ్రత్తగా సంరక్షించుకుంటే, వాళ్ళు శారీరకంగా కష్టపడలేకపోయినా, వాళ్ళ జీవితంలోని అనుభవాలను మన పిల్లలకి అందిస్తారు. మన పిల్లలు మనల్ని గమనిస్తూ ఎదుగుతూ ఉంటారు. వాళ్ళకి మనం మన తల్లిదండ్రులకి ఏమిస్తామో, మన పిల్లల ద్వారా మనకదే వస్తుంది. వాళ్ళు మన నుంచి ఏమీ ఆశించరు రవి. బాధపడకు. ఇప్పటికైనా నీ తప్పు అర్థమైంది. వెళ్లి మీ అమ్మానాన్నలని తీసుకురా అని చెబుతాడు. రవి వాళ్ళ అమ్మానాన్న వెతకడం మొదలుపెడతాడు. 2 రోజులు ఇంటికి కూడా వెళ్ళడు. రవికి వాళ్ళ అమ్మానాన్న దొరుకుతారా? వాళ్ళ అమ్మానాన్న ఏ స్థితిలో ఉంటారు? రవి వాళ్ళని ఇంటికి తీసుకువస్తాడా? రవి వాళ్ళ భార్య వాళ్ళని అంగీకరిస్తుందా? ఈ విషయాలన్నీ మీకు నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తానండి. ప్లీజ్ వాచ్. సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్, ఫర్ మోర్ మోరల్ స్టోరీస్. థ్యాంక్ యూ టు ఆల్.